శ్రీలంకలో పరిస్థితి ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులాగే ఉంది. ఎక్కడ ఎప్పుడు ఎటువైపు నుంచి ముష్కరమూకలు దాడులు చేస్తారోనని భయం గుప్పిట జనం బతుకు ఇడుస్తున్నారు. శ్రీలంకలోని ఉగ్రమూకల రాక్షస క్రీడలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. దీంతో మృతుల సంఖ్య 321కి చేరింది. ప్రస్తుతం వేర్వేరు ఆసుపత్రుల్లో దాదాపు 500 మందికి పైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. దాడులపై భారత నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ వాటిని అడ్డుకోవడంలో వైఫల్యం చెందడంపై శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు కోరింది. ఈస్టర్ పర్వదినం రోజున చర్చిలు, హోటళ్లలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 2009లో సివిల్ వార్ ముగిసిన తర్వాత జరిగిన అతిపెద్ద హింసాత్మక ఘటన ఇదే. అటు లారీ, వ్యానుల్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్నారన్న వార్తల్లో శ్రీలంకలోని అన్ని పోలీస్ స్టేషన్లలో హైలైట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. శ్రీలంక బాంబు పేలుళ్లలో హైదరాబాద్ అమీర్పేట్కు చెందిన తులసీరాం ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు శ్రీలంకలోని కొలంబోకు వెళ్లి అక్కడి షాంగ్రిల్లా హోటల్లో టిఫిన్ కోసం వేచి ఉన్న సమయంలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడితో చనిపోయారు. తులసీరాం మరణంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాబర్ అందిస్తారు. బాబర్. ఐసిస్ ఉగ్రవాదుల పేలుళ్లలో గుంటూరు జిల్లాకు చెందిన తులసీరాం హత్యకు గురయ్యారు. అయితే తులసీరాం బాంబు పేలుళ్లలో చనిపోవడంతో ఆయన కుటుంబం హైదరాబాద్లో ఉంది. ఆయన కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది. తులసీరాం తల్లి మనతో ఉన్నారు. ఏమ్మా చెప్పమ్మా, ఎలా జరిగింది, ఏంటి ఆ ఇన్సిడెంట్? ఏం చెప్పేదండి, శుక్రవారం ఉదయం వెళ్ళాడు. ఆదివారం జరిగింది నాకు తెలియదు, బ్లాస్ట్ జరిగింది కూడా తెలియదు. ఆదివారం చర్చికి వెళ్ళాను, ఆదివారం అంతా తెలియదు నాకు. సోమవారం సాయంత్రం మా బావగారు మా అక్క వచ్చి చచ్చిపోయాడు అని చెప్పారు. అంతే, ఇంకేమీ తెలియదు నాకు. ఇక్కడ నుంచి ఆయన ఎందుకు అక్కడ శ్రీలంకకి వెళ్ళడం జరిగింది? ఏ పని మీద వెళ్ళారు? ఊరికినే ఖాళీ బిజినెస్ పని మీద. ఆ బాబు శ్రీనివాస్ గారితో కలిసి ఇద్దరు కలిసి వెళ్ళారు. ఓకే, ట్రిప్గా శ్రీలంక చూద్దాం అన్న టింకులో వెళ్ళారన్నమాట. వెళ్ళి మరి అక్కడ బాంబు బ్లాస్టర్కి అయిపోయాడు. పైలట్గా కూడా మీ కుమారుడు పనిచేస్తున్నట్టు తెలిసింది. ఎక్కడ పనిచేస్తున్నాడు, ఏంటి? అక్కడ ఏమైనా శిక్షణ తీసుకుంటున్నాడా ఏదైనా విదేశాల్లో? ఆస్ట్రేలియాలో తీసుకున్నాడు. ఇప్పుడు కాదు, 10 ఏళ్ళు అవుతుంది పైన. ఇంకా ఆస్ట్రేలియా తీసుకొని శిక్షణ తీసుకొని వచ్చేసాడు ఇక్కడికి. సడన్గా వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఇంకా నేను వద్దని చెప్పేసాను, వెళ్ళొద్దన్నాను. నాకు తోడుగా ఉండాలని చెప్తే సరే ఆగిపోయాడు. ఇక పైలట్ కోసుకు వెళ్ళలేదు, నా దగ్గరే ఉంటున్నాడు. చివరిసారిగా మీ కుమారుడు మీతో ఎప్పుడు మాట్లాడాడు, ఏంటి, ఏమని చెప్పాడు? శనివారం రాత్రి ఫోన్ చేశాడు 8:30కి. నేనే చేశా. ఏం చేస్తున్నావు తులసిరామ్ అంటే, నేను హోటల్లో ఉండానమ్మా. సరే హోటల్లో నాకు మెసేజ్ పెట్టు. అది కూడా అలా హోటల్ ఏ హోటల్ అమ్మా అంటే, నేను మళ్ళీ ఫోన్ చేస్తానమ్మా. ఇంకేంటమ్మా కబుర్లు చెప్పు అంటే, వాడి మాట నాకు వినిపించట్లా. మేమందరం బాగానే ఉన్నామని చెప్పా, అంతే. పెట్టేశాడు ఫోను. నేను బయటికి వెళ్తున్నాను ఇప్పుడు, శ్రీనివాస్ గారు నేను ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నామని చెప్పాడు. ఇంక తెల్లారి నేను ఫోన్ చేయాలి. ఆదివారం పొద్దున అనుకున్నా ఫోన్ చేద్దాము, వారితో మాట్లాడదాం అనుకొని, సరే చర్చి నుంచి వచ్చినా మాట్లాడదాంలేని మాట్లాడలేదండి. అది జరిగింది. అంటే ఆ సమయంలో క్యాంటీన్ కోసం అతను టిఫిన్ చేయడం కోసం వెళ్ళినప్పుడు జరిగిందా ఇన్సిడెంట్? ఎలా జరిగిందమ్మా? అంటే క్యాంటీన్కి టిఫిన్కి పొద్దున్నే ఆదివారం కదా చర్చికి వెళ్ళమన్నా. అంటే అన్నాడు దూరాలు ఉండేమో చర్చీలు, వెళ్తే వెళ్తా లేకపోతే లేదు అన్నాడు. సరేలేమాట అయితే అన్న. బ్రేక్ఫాస్ట్ కిందకు వచ్చాడట శ్రీనివాస్ గారు, తను ఇద్దరు కలిసి బయటకు వచ్చారంట. బయటకు వచ్చి శ్రీనివాస్ గారు ఏమో కూర్చున్నారు, టిఫిన్ తెచ్చుకుని ఆయన కూర్చున్నాడు. బాబు ఏమో లైన్లో నుంచున్నాడంట. చెబుతున్నారు, మరి నాకు సరిగ్గా తెలియదు. లైన్లో నుంచోవటం కోపం తగిలి ఇక్కడ గాజు ఇక్కడ తగిలిందమ్మా. ఎవరో చెప్తే ఇంటమే నా బిడ్డని. ఎక్కడెక్కడ గాయాలని, ఎలా చనిపోయాడని మీకు సమాచారం అందింది? వాళ్ళకి మీకు ఎలా సమాచారం అందింది? ఎవరు చెప్పారమ్మా మీకు?
మా బావగారు మాకు కాదు తోడుకోవడం మా బావగారు వాళ్ళు వచ్చి చెప్పారు. ఫోటోలు కూడా ఏం రాలేదు. వాళ్ళు వచ్చి చెప్పారు రమేష్ తులసిరాం చచ్చిపోయాడని చెప్పారు. అంతే. నేను ఇంకా అదేం చూడలేదు అసలు. కొలంబోలో జరిగింది. కొలంబోలోనా? వేమూరి తులసిరాం. అయితే కొలంబోలో టెర్రరిస్టులు అటువంటి కాల్పుల్లో అతను పేలుళ్లలో తులసిరాం చనిపోయాడు. అయితే అక్కడి నుంచి మృతదేహం కోసం ఇక్కడ తరలించడానికి హైదరాబాద్ తీసుకురావడానికి కూడా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. చెప్పండమ్మా, మీరు ఏమని కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వానికి? న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి, అంతకంటే ఏం లేదు. వాళ్ళు సపోర్ట్గానే ఉన్నారు. మరి వాళ్ళు కూడా బాగానే వస్తాడనుకుంటున్నాం. రేపు మార్నింగ్ డెడ్ బాడీని వాళ్ళు పంపిస్తారని ఆశిస్తున్నాం. అంటే విదేశాంగ శాఖతో కానీ ఏమైనా మాట్లాడారో, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో ఏమైనా అధికారులతో కానీ మాట్లాడారు? కాంట్రాక్ట్లో ఉన్నట్టున్నారు. మరి ఆయన ఏం మాట్లాడారు అనేది కరెక్ట్ డీటెయిల్స్ తెలియదు మాకు. అంటే రేపటికల్లా తీసుకొచ్చే అన్నారండి. ఈరోజు ఈవినింగ్కి వస్తుంది అనుకున్నాము. అక్కడ కర్ఫ్యూ ఉందంట మార్నింగ్ ఈవినింగ్, అందుకని రేపు మార్నింగ్ వస్తుందని యాక్సెప్ట్ చేస్తున్నాం. పోస్ట్మార్టం అయిపోయింది, అయిపోయి ఉంటుందండి. అంటే టెర్రరిస్టుల కాల్పుల్లో తులసిరాం అక్కడే దారుణంగా హత్యకు గురయ్యారు. అతని బాడీని హైదరాబాద్కి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ సహాయ సహకారాలు అందించి డెడ్ బాడీ తులసిరాం డెడ్ బాడీని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కెమెరామెన్ రతన్తో కలిసి బాబర్, ఎన్టీవీ.